మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. స్క్రీనింగ్ విషయానికి వస్తే సార్, అంటే ఎర్లీ డిటెక్షను, అదే రాకుండా చూసుకోవడం, ఈ రెగ్యులర్ టెస్ట్ల గురించి వద్దాం మనం. సో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా ఎటువంటి టెస్టులు మనం చేయించుకోవడం ద్వారా మనం దీన్ని ప్రారంభంలో గుర్తించగలం, లేకుండా రాకుండా ఆపగలం? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. అదే మీకు చెప్పినట్టుగా చాలా వరకు ఈ డయాబెటీస్ అనేది ప్రీ డయాబెటీస్ అనేది సిమ్టమ్స్ ఎక్కువగా ఉండట్లేదు. నేను రికమెండ్ చేసేది అంటే, నేను చాలామంది ఈవెన్ యంగ్ ఆల్మోస్ట్ 20s 30sలో మనకు తెలుసు టైప్ 2 డయాబెటీస్ ఉంది, టైప్ 1 ఉంది. టైప్ 1 పిల్లల్లో ఉంటుంది, అది ఎక్కువ పర్సంటేజ్ ఉండదు. మోర్ దెన్ 80-90% టైప్ 2 డయాబెటీస్. సో అందుకనే మనం వీటి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం. సో అరౌండ్ 20-25 years నుంచి డయాబెటిక్ నేను చూస్తున్నాను. సో అందుకని ఎర్లీగా మనం ఇప్పుడు చాలామంది ఒక ఫ్యామిలీలో చూసుకున్నట్టయితే మదర్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్లో ఎవరికొరు డయాబెటీస్ ఉండే ఉంటుంది. సో ఆ గ్లూకోమీటర్తో ఇంట్లో కానీ వీలైతే, లేదంటే లేదు హెల్త్ చెకప్ చేసుకుందామన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక బ్లడ్ షుగర్, ర్యాండమ్ బ్లడ్ షుగర్, మామూలు బ్లడ్ షుగర్ చూసినా చాలు. ఒక గ్లూకోమీటర్తో చూస్తే 40 సెకండ్లు. సో అలా విధంగా మనం చూసుకోగలిగితే అట్లీస్ట్ 20s నుంచి ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది, ఊబకాయంగా ఉన్నాం, లావుగా ఉన్నాము, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఉంది, నా యొక్క అలవాట్లు బాగాలేవు, తెలిసిపోతుంది. ఒక మనిషికి తన యొక్క దినచర్య తెలుసు కదా. అటువంటప్పుడు ఎర్లీగానే కొంచెం ఆ టెస్ట్ చేసుకోగలిగితే ర్యాండమ్ బ్లడ్ షుగర్ కానీ, లేకపోతే కుదిరితే అది ఒకవేళ డౌట్ వస్తే 200 ఎబో వచ్చింది చూసుకోవడం, లేకపోతే ప్రీ డయాబెటిక్లు ఉన్నారా ఒక HbA1c బ్లడ్ టెస్ట్ కానీ, ఒక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఒక పోస్ట్ లంచ్ రెగ్యులర్గా చేసే టెస్ట్లు అవి చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం చెప్పవచ్చు నార్మల్ పర్సనా, ప్రీ డయాబెటికా, డయాబెటికా, 3 గ్రూపులు మనం చూసుకోవచ్చు. నార్మల్ పర్సన్ ఫైన్, వెరీ గుడ్. సో 2-3 years ఒకసారి చేసుకోవచ్చు. ప్రీ డయాబెటిక్ ఉన్నారు చేసుకోండి, ఎవ్రీ 6 months 1 year చూసుకోండి. డయాబెటికా వెంటనే దాని తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో మనం ఉన్న సొసైటీ చూస్తే నేను ఎప్పుడు ఇదే ఆలోచిస్తూ ఉంటాను, 3 గ్రూపులుగా డివైడ్ చేయొచ్చు, నార్మల్, ప్రీ డయాబెటిక్, డయాబెటిక్. ఎందుకంటే అందరికీ వస్తుంది వాళ్ళకి చూస్తే. సో ఆ విధంగా మనం ఆ క్లాసిఫై చేయగలిగితే ఆ తర్వాత ప్రీ డయాబెటిక్లోనే ఉన్నారనుకోండి, ఫాస్టింగ్ ఒక 100 to 120 లోపు ఉంది, HbA1c 5.67 నుంచి ఒక 6.5 లోపు ఉంది, మనం వెంటనే మనం డాక్టర్ని సంప్రదిస్తే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేయాలి, ఎలా ఉండాలి అలాంటి ఒక లాంచ్ చేసుకొని ఎవ్రీ 6 months 1 year చూసుకున్నట్టయితే ఖచ్చితంగా డయాబెటీస్ రాకుండా ప్రయత్నం చేయొచ్చు. ఓకే. సో ఇంకొకటి సార్, అంటే ఇప్పుడు ఈ మెడ మీద నల్లగా మారడం, పులిపులు రావడం, ఇది కూడా ఒక సైనా అండి? పులిపిర్లు అనేది ఒక సైన్ కాదు. నల్లగా మచ్చ అన్నది దాన్ని అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటాం. ఓకే. అది మెడ దగ్గర కావచ్చు, చంకలో కావచ్చు, అది బ్లాక్ ప్యాచ్ లాగా వస్తుంది, దాన్ని అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటాం. అది ఇండికేటర్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలామందికి అర్థం కాదు, ఈవెన్ చాలామంది డాక్టర్స్ కూడా కొంచెం అర్థం కాదు. యంగ్గా వచ్చే వాళ్ళకి ఏమవుతుందంటే బాడీలో ఇన్సులిన్ అడిక్వేట్గా ఉంటుంది, ఇన్సులిన్ సెక్రీషన్ బాగుంటుంది, ఇన్సులిన్ పని చేయడం తక్కువగా ఉంటుంది. ఓకే. పని చేయడం అంటే ఏంటి, మనం తిన్నప్పుడు ఆహారం ఏమైంది, బ్లడ్లో షుగర్ పెరగాలి. ఆ బ్లడ్లో షుగర్ పెరిగినప్పుడు అది టిష్యూలోకి వెళ్ళాలి, అంటే లివర్లోకి కానివ్వండి, ఫ్యాట్లోకి కానివ్వండి, మజిల్లోకి కానివ్వండి వెళ్ళాలి కదా, బ్లడ్లో ఉండకూడదు. ఆ బ్లడ్లో ఉండకుండా చేసేది ఇన్సులిన్ అనమాట. మనం తినగానే షుగర్ పెరుగుతుందనే ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి బ్లడ్లో షుగర్ని టిష్యూస్కి చేరేస్తుంది. చేరేసినప్పుడు అప్పుడు బ్లడ్ షుగర్ మనకు నార్మల్ అయిపోతుంది. సో ఆ విధంగా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అప్పుడు ఏంటంటే బాడీలో ఇన్సులిన్ అడిక్వేట్గా ఉంటుంది అందరిలాగానే, కానీ అది పనిచేయదు టిష్యూస్ మీద. దట్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అది ఎందుకు పనిచేయదు అంటే ఆ ఒబేసిటీ ఉండడం వల్ల ఆ రిసెప్టార్స్ అన్నీ మారిపోయి దానివల్ల ఇది ఎఫెక్ట్గా పనిచేయదు. సో సింపుల్గా చెప్పాలంటే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోవాలంటే కామన్గా ఒబేసిటీలో చూస్తాం, బరువు తగ్గితే చాలు ఇన్సులిన్ బెటర్గా పనిచేస్తుంది, షుగర్ కూడా బెటర్ కావచ్చు. సో మన వెయిట్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్, అది మాట్లాడుకుందాము. సో అట్లా ఈ నల్లటి మచ్చ అనేది అకాంతోసిస్ నైగ్రికాన్స్ అనేది మాత్రం ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఇండికేటర్. డయాబెటీస్ వస్తుందేమో ఫ్యూచర్లో అనే దానికి ఒక చిన్న సంకేతం. అదేవిధంగా ఇప్పుడు PCOD ప్రాబ్లం లేడీస్లో, మనం ఎంత యంగ్ ఏజ్లో మెన్సెస్ ప్రాబ్లమ్స్తో PCOD పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, అది కూడా ఇన్సులిన్ రెసిస్టెంట్ స్టేటే. దాని ద్వారా వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అట్లా ఆ లింక్ అనమాట. సో అందుకే ఈవెన్ లేడీస్లో కానీ యంగ్ మన వీళ్ళ గర్ల్స్లో కానివ్వండి, ఈ ప్యూబర్టీ అయిన తర్వాత ఈ PCOD ప్రాబ్లం ఎంత కామన్గా చూస్తున్నాం మనం, చాలామందిలో చూస్తున్నాం. సో అది ఐడెంటిఫై అంటే అర్థం ఏంటి, వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉందని అర్థం. అంటే ఏంటి, ఫ్యూచర్లో వాళ్ళకు డయాబెటీస్ వస్తేనే అర్థం. సో అదేవిధంగా మీరు జెస్టేషనల్ డయాబెటీస్ అనేది కూడా మీరు చూస్తుంటే అందరికీ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడం, బహుశా వాళ్ళకి PCOD ఉండొచ్చు,
ఆర్ బహుశా వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉండొచ్చు, బహుశా లేట్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడంతా కూడా 25 తర్వాతే ప్రెగ్నెంట్. అప్పుడంతే మా మదర్స్ కానీ వాళ్ళంతా యంగ్ ఏజ్లో కొంచెం ప్రెగ్నెంట్, ఇప్పుడంతా ఏజ్ కూడా పెరిగింది. సో దాంతో అవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్గా మారాయి. ఓకే.